వదిలియా ఏదో మటర్లు చేసి పట్టుకునేవా ఇజుడు 4 రోజులు బయటకు వచ్చేస్తాను నేను. నడురా, నీకు చాలా ఉందే. నేను తలుచుకుంటే నేను సంసారానికి పనికి రాకుండా చేస్తాను. లాయరా, ఆ జడ్జి ముందు నా పరువు అంతా తీసినావు కదయ్యా. నేను ఆయన జిగిరి దోస్తులం కాబట్టి సరిపోయింది. నీతో పెట్టుకుంటే గూటిచ్చినావు కదయ్యా. ఏం మడిసివయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావయ్యా? రే రామా, వాళ్ళు ఎక్కడ్రా? అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటక. జడ్జి పిలిస్తే చాలా కష్టం అవుతుందిరా. వస్తున్నారు. నడవండ్రా. అమ్మా చల్లగా ఉండు. ఇప్పుడు అరవకండి. నేను లోపలికి వెళ్ళి రిలీజ్ అయ్యి వస్తాను చూడు, అప్పుడు అరవండి. ఏమా అన్నీ చెప్పావు కదా? రే భయపడకండ్రా, అంతా అరేంజ్ చేశాను. రిలీజ్ అయినట్టే. నెల జైలర్కి డబ్బులు ఇస్తున్నాను కదరా, ఎందుకురా ఇలా తగ్గిపోయారు? జైలు నుంచి ఇంటికొచ్చాక బాగా చేసి పెడతాను, వెళ్ళరండి. వదండ్రా. అన్నా ముస్తాక్ ఫోన్ చేశాడన్నా. బాత్ మే ఫోన్ కర్నే కో బోలో. సరే అన్న, ఓకే అన్న. ఏమైందిరా నీకు ఇట్టా అయ్యావు? చిన్న గొడవైంది. లోకి ప్రదీప్ బయటకు వస్తారా? వస్తారు, అదిగో వచ్చేసారు. రే యారో తీసుకురండి రా. నా బంగారు కొండలు. ఇటెవరా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, జైలర్ దిష్టి, ఆళ్ళ దిష్టి, ఈళ్ళ దిష్టి, నాశనం అయిపోవాలా. ఉయ్యరా. అరే ఉయ్యే. గుమ్మడికాయ ఇవ్వరా. కర్పూరం వెలిగించో. అంకుల్, లోకి ప్రదీప్ రిలీజ్ అయ్యారు. అవునా? అవును అంకుల్, కేసు కొట్టేశారు. ఏమైందన్నా? అన్నా, ఆ లోకిని ప్రదీప్ని వదిలేశారట. అవునా? వాళ్ళను బయటకు రాకుండా 7 సంవత్సరాలు ఇరికిచ్చాను. 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేసారు. అన్నా టెన్షన్ పడకు, వాళ్ళు బయటకు వచ్చి ఏం పీకుతారనా? నువ్వు హైదరాబాద్ కి డాన్వి, నేనుండగా మిమ్మల్ని ఎవరేం చేస్తారనా? నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. నేను నా లెవెల్లో డీల్ చేస్తానరా అంటే వాళ్ళు చెత్త నా కొడుకులు, చెత్తగాళ్ళు. ఎంత చిల్లర పైనైనా చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి స్కెచ్ వేయాలి. ఎందుకు బట్టలు ఇప్పకుండా కూర్చున్నారు? అబ్బా ఇలాగే చేస్తారమ్మా. ఇప్పి కింద ఏంట్రా? తీరా తవలేరా ఈరా. ప్యాంటు కూడా ఇప్పాలా? ఎప్పరా. తగలబెట్టు. ఆ వేణులు నా తల మీద పోయిరా. రే ఈ బట్టలు తగలబెట్టండ్రా.
ఏంట్రా పరిస్థితి? ఎవర్రా నేను ఎలా చేసింది? అదే భయ్యా, ఆ రెడ్డి అంకుల్ నిన్ను లోపలేసాడే అతనే. వాడే అన్నాయా? ఆ రెడ్డి నా కొడుకు నన్ను మా అన్నని ఇద్దరిని కలిపి జైలుకు పంపించాడు కదా. రేయ్ నువ్వు ఆపుతావా? నేను మాట్లాడతా కదా. భయ్యా, మిమ్మల్ని లోపల వేసిన తర్వాత వాడికి ఎక్కువైంది. పోరీ విషయంలో వాడు ఎంటర్ అయ్యి మా దందా పాడు చేశాడు. వాడు పోరగాల్ని పంపించి మమ్మల్ని కొట్టించాడు భయ్యా. ఇప్పుడు వాడే హైదరాబాద్కి దానిలా వెలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు మెరుస్తాడ్రా? వాడి టైం ముగిసింది. బాగా ప్లాన్ చేసి జైల్లోకి పంపించాడు కదా. మాకు తెలీదా బయటికి రావడం? ఇప్పుడు వార్తలు విని దడుచుకొని చస్తాడు. ఇప్పుడు మన దగ్గర చాకుల్లాంటి వాళ్ళు ఉన్నారు భయ్యా. ముందు వాడితో ఉండే సీనుని లేపేస్తే వాడి కాలి చేయి పడిపోయినట్లే. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి అందరిని ఒకసారి లేపేయచ్చు. ఇది చాలా బాగుంది. వాడు మనకు స్కెచ్ చేయక ముందే వాడిని మనం లేపేయాలి. వాళ్ళకంత సీన్ ఎక్కడుందిరా? మనం పెద్ద డాన్ అయిపోతామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జైల్లో పెట్టించారు కదా. మనల్ని ఎదుర్కొనేంత దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళంతా వీధి కుక్కల టైపు. అదే భయ్యా, వాడు ప్లాన్ చేయక ముందే మనమే ప్లాన్ చేసి లేపేయాలి. ప్లాన్ గినేం లేదురా, దొరికితే లేపేడే. 2 రోజులు ఆగండి రా. అమ్మవారి కథ పెట్టుకున్నావు, ఆ కథ అయిపోయిన తర్వాత వాళ్ళ కథ చూద్దాం. నువ్వు వెళ్ళరా. సరేనక్క. 2 రోజులు ఓపిక పట్టరా, చక్కగా ప్లాన్ వేసి లేపేద్దాం. డన్. ఆ హైటెక్ ల్యాండ్ విషయం ఏమైందిరా? అన్నా వాడు పెండింగ్ పెడుతున్నాడను. దాన్ని త్వరగా ముగించి రిజిస్టర్ చేయడానికి కుదరలేదా? పాటిల్ గడు కొద్దిగా నకరాలు చేస్తున్నాడన్నా. నిన్ననే వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అయ్యా, ఇదే టైంలో నాగాకి సీనికి పడ్డం లేదు. ఇద్దరు తన్నుకొచ్చి వస్తున్నారా? వాళ్ళు ఇద్దరు కానీ నా దగ్గర ఉంటే. టెన్షన్ పడకనా, నేనున్నాను కదా అని పార్టీని డిసైడ్ చేసుకురామన్నాను. గేట్ సౌండ్ అయింది, వెళ్ళి చూసొస్తాను. రండ్రా. అట్టాలండ్రా. అన్నా, లోకి బ్రదర్స్ అటాక్ చేశారనా? మన వాళ్ళని కొడుతున్నారనా? అన్నా టెన్షన్ పడకనా, మేము ఉన్నాం కదా. అన్నా టెన్షన్ పడకనా. అన్నా మా వాళ్ళని లోపలికి నా కొడుకు వినన్నా. నువ్వు పైకెళ్ళు. రండిరా మీకు తమ్ముంటే. రేయ్ మీరు ఇటెళ్ళండ్రా, నువ్వు అటెల్రా. లేరా? రేయ్ అటున్నారా, పదండి. ఇక్కడ జాగ్రత్త జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు వెళ్ళనా. మేము ఉన్నాం కదా, నేను చూసుకుంటా. రా రా. ఎక్కడ్రా సీను? నాగా తెలీదు. తెలీదా? తెలీదు. రేయ్ వాడిని అడగండ్రా. తెలీదు. తెలీదా? నాకు తెలియదని చెప్పాను. తెలియదు. తెలీదా? చెత్త నా కొడుక. తెలీదా? తెలీదు. చెప్పావు కదా. చెప్పను. చిల్లర నా కొడుకల్లారా, సీను నాగా ఎక్కడున్నారో నాకు తెలుసు. వాడినెందుకు నా షూట్ చేశారు? నీకు శాంపిల్ చూపించాలి కదరా, అందుకే. చెప్పరా, చెప్పు. చెప్పనరా, నువ్వు 100 సార్లు అడిగినా చెప్పను. అలాగా? భలే నిజాయితీ గల కుక్కరా, ఒప్పుకున్నాను రా. ఓయ్ పదండ్రా. మన అడ్డాక అది మా అంకుల్ అడ్డాకి వచ్చి అటాక్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలా నా కొడుకులకి? మన డానీని, మన పున్నయ్యని ఇద్దరిని చంపేశారు. అంకుల్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అనండి, ఆ నా కొడుకుల్ని లేపేస్తాం. అంకుల్
నేను ఆ రోజు మీకు చెప్పాను, ఆ లోకి గాడిని ప్రదీప్ గాడిని లేపేస్తానని. కానీ మీరు వాళ్ళేం చేస్తారు, బచ్చాగాళ్ళు చెత్త నా కొడుకులని లోపలేయించారు. ఇప్పుడు చూడండి వాళ్ళు మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టారు. అవును, మిస్టేక్ నాదే. గోరుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకున్నాను. అంకుల్ మీరెందుకు అలా ఆలోచిస్తారు? అనండి, వాళ్ళ తలకాయలు తీసేస్తాం. ఏయ్, అలా కాదురా, అలా కాదు. ఆ చెత్త నా కొడుకులు వాళ్ళు చెత్త నా కొడుకులరా. వాళ్ళ మీద తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఎలాంటి తొందర అవద్దు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? వాళ్ళని చూస్తే పెద్ద గుండాల్లాగా మన అడ్డాకి వచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్ళారు. మీరు మాత్రం ధర్మరాజులాగా అలాగే ఉంటారు. ఏయ్, థు, మీరిద్దరూ నాకు కావాలరా, నాకు కావాలి. రేయ్, మీ ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అంకుల్ మీరేం భయపడకండి, మాకేం కాదు అంకుల్. అంకుల్ ఒక పని చేద్దాం, నేను ఒక్కడనే వెళ్తాను. మీరనుకున్నట్టుగా నాకేమన్నా అయితే మాత్రం మీతో నాగా ఉంటాడు. రే సీను, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వాగు, నే వెళ్తాను. చూడనాగా, ఇన్ని రోజులు నేను అంకుల్తోనే కదా ఉన్నాను. ఒకవేళ నాకు ఇప్పుడేమన్నా అయిందనుకో, అప్పుడు నువ్వు అంకుల్తోనే ఉండొచ్చు కదా. అదేరా నేను చెప్పేది. ఇన్ని రోజుల నుంచి నువ్వు అంకుల్తోనే ఉన్నావు. నేను నిన్న మొన్న వచ్చాను. నాకేమైనా పర్వాలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు లేకపోతే అంకుల్ తట్టుకోలేడు. ఏం మాట్లాడతారు మీరు? వీడొక పక్క చేస్తానంటాడు, వాడొక పక్క చేస్తానంటాడు. ఎవరు చనిపోయినా పర్వాలేదంట. రేయ్, ఇప్పుడు మనం వాడి మీద పగ తెచ్చుకోవాలి, అంతే కదా? ఒక పని చేద్దాం, మీరిద్దరూ వెళ్ళిపోండి. మన గ్యాంగుని తీసుకెళ్ళండి. ఆ వెధవల్ని ముక్కలు ముక్కలుగా నరకండి. అంకుల్ అయితే మేము ఇప్పుడే వెళ్తాం. ఇప్పుడే అన్ని రెడీ చేసుకొని అక్కడికెళ్ళి వాడిని అటాక్ చేస్తాం. రేయ్, ఈరోజు వద్దురా. వాడు ఈరోజు ఇంట్లో అమ్మవారి హోమం చేస్తున్నాడు. జనాలందరూ అక్కడే ఉంటారు. రేపెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేస్తాం అంకుల్. ఏయ్, అక్కడ మందు పెట్టాను, పండి వెళ్ళి మందేసుకొని పడుకుందాం. రండి, మన ముగ్గురు మందు కొట్టి చాలా రోజులైంది. రండిరా, రండి. అన్నా, నా వద్ద నుంచి ఫోన్ అన్నా. తర్వాత మాట్లాడదాం లేరా, కట్ చేయి. నా వద్ద నుంచి ఫోన్ అన్నా.
అయ్యో బేబీ, అయ్యయ్యో. రండిరా. వాళ్ళు ఎక్కడ కనిపించినా వదలదు. కాల్ చేయండి రా, వెళ్ళండి రా. అయ్యో, ఏంటిది? ఏమైంది? ఏం లేదు, గొడవలో బుల్లెట్ తగిలింది. అయ్యో, రండి రండి, జాగ్రత్త. రండి, కూర్చోండి. అయ్యో, షర్ట్ తీసేసేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరిగ్గా కూర్చో. నొప్పిగా ఉందా? రాణి, కాస్త ఓర్చుకోవాలి. నొప్పి పుడుతోందా? సారీ, కట్టు కడుతున్నాను, ఓర్చుకో కొంచెం. ఎవరు షూట్ చేశారు? మా బడ్జెట్ గ్యాంగ్. లోకి అని ఒకడున్నాడు, వాడిని కాల్చబోతే అది మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది. మీరెందుకు వాళ్ళని చంపడానికి వెళ్ళారు? వాళ్ళు మా వాళ్ళిద్దరిని చంపేశారు. మీరు వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని చంపుకోవడమే రౌడీజమా? ఇదంతా నీకు అర్థమవుతుంది కానీ చాలా పొద్దుపోయింది, ఇంక పడుకోండి. రాణి, ఇది తగ్గే వరకు నేను ఇక్కడుంటే నీకేమన్నా అభ్యంతరమా? ఉండండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నొప్పి ఎలా ఉంది? నొప్పా? అదేం లేదు. రాత్రంతా మీరు నిద్ర ఎందుకు పోలేదు? చాలు. చాలు చాలు. అది సరే, నువ్వెందుకు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? మీరే ఆ రోజు నన్ను
ఆ చెడు వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్విచ్ ఆఫ్ అయింది అంకుల్ నాగం మొబైల్. ఏయ్ ఏహే బయటికి వెళ్ళొద్దని చిలకు చెప్పినట్టు చెప్పాను కదరా. ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమిటో, ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమో. ఈ రోజు ఆ లోకి అడ్డలోకి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పాను. థు, ఎక్కడ తాగుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఎక్కడో ఏంటి అంకుల్, బార్కెళ్ళి ఉంటాడు, అక్కడ అది ఉంటుంది కదా. ఏమన్నావు? ఏం లేదు, బార్కెళ్ళి ఉంటాడు, అక్కడ మందు అది ఉంటుంది కదా అన్నాను అంతే. హలో ఏంటి? అవునా అంకుల్, నిన్న రాత్రి నాగా లోకి తమ్ముడు ప్రదీప్ ని లేపేశాడంట. రాణి, ఈరోజు బార్కి వెళ్తున్నావా? లేదు, నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నీ బార్కి వెళ్ళట్లేదు. ఎందుకు? నేనంటే నీకు అంత ఇష్టమా? రాణి, ఇట్రా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? లేదు. నిజం చెప్పు రాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? లేదు లేదు లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు. నాలో అసలు ప్రేమే లేదు. అబద్ధం, అబద్ధం. నీలోనూ నా మీద ప్రేమ ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నీకు నాతో చెప్పడానికి ధైర్యం లేదు. అంకుల్, నీకేం అర్జెంట్ అని చావడానికి వెళ్ళేవరా? చావడానికి కాదు, ఆ లోకిని చంపడానికి వెళ్ళాను. మిస్ అయ్యి వాడు తమ్ముడికి తగిలింది. మిస్ అయ్యి నీ చేతికి తగిలిందా? మిస్ అయ్యి గుండెకి తగిలింటే? మీరు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే కదా అంకుల్. రే సీను, వీడిని గమ్ముగుండమని చెప్పు. అంకుల్, రాణి అని ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. ఏంట్రా లవ్వా? రే, నేను ఒకసారి లవ్ గివ్ మనకు వద్దని చెప్పాను, గుర్తుందా? చూడనాగా ఈ లవ్ గివ్ మళ్ళాంటి వాళ్ళకి అసలు పడవు, వదిలేయి. అరే సీను, నువ్వన్నాడు కొంచెం బుద్ధి చెప్పరా, తలకాయ తినేస్తున్నాడు. అబ్బా, బుర్ర వేడెక్కిపోతుంది. చూడనాగా మనకి ఇదంతా వద్దురా. నీకు కావాలంటే ఇష్టం వచ్చినప్పుడు రా, మాట్లాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, అంతేకాని మనకి లవ్ గివ్ వద్దురా. చూడు సీను, నువ్వు ఈ విషయంలో తలదూర్చుకో. రే నాగా, ఇదే నీ ఆఖరి మాట. చూడు, నేను దానికోసం వీడి కోసం గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. రే సీను, వీడికి కొంచెం బుద్ధి చెప్పినారా, నేను అలా బయట ఉంటాను. ఛీ! చూడనాగా, నీకు విషయం చెప్తా విను. ఇప్పుడు లోకి నీ వెనకాల పడ్డాడు. నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు, సరేనా? టేక్ కేర్. నువ్వు పడుకో, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను. వద్దొద్దు, మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా మీరెక్కడికి వెళ్ళకూడదని. ఏం కాదు, ఈ టైంలో ఎవడొస్తాడో చూస్తాను. అయితే పదండి. ఏయ్ నాగా, పోయావు నీవు, పారిపోయావురా నీవు. నువ్వింత పోరి